ఒకవేళ దేవుని బిడ్డలకు ఏ రూపంలోనైనా మరణము కబళిస్తే వారికున్న నిరీక్షణ ఏంటో తెలుసా? మనం ఎవరితో ఉంటామో దేవునితో ఉంటాం, నిత్య రాజ్యంలో ఉంటామనే నిరీక్షణ ప్రతి క్రైస్తవుని గుండెల్లో ఉంది. అందును బట్టే ఎవరైనా దేవుని బిడ్డలు చనిపోతే అక్కడేమంటారో తెలుసా? వీళ్ళు పోయారు అనరు, వీరు పరలోక రాజ్యానికి చేర్చుకొనబడ్డారు అంటారు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా పోయారన్న మాట వాడకండి. వాళ్ళు పోలేదు ఎక్కడికి, నిత్య రాజ్యానికి ఏం చేయబడ్డారు? వాళ్ళు చేర్చుకొనబడ్డారు. స్టెఫను పరలోక రాజ్యానికి వెళుతున్నప్పుడు మనుష్య కుమారుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు లేచి నిలబడి స్టెఫనుకు స్వాగతం పలికినట్టుగా లేఖనంలో మనం చూస్తున్నాం. రాళ్లతో కొట్టబడ్డాడు అతి దీనంగా, రక్తాలు కారుతూ యెరూషలేము ఆ ప్రాంతం దగ్గర సెయింట్ స్టీఫెన్ గేట్ దగ్గర దైవజనుడు స్టెఫన్ ని హతమార్చారు. కానీ అతని మరణం చాలా దౌర్భాగ్యంగా ఉండుండొచ్చేమో ప్రజల దృష్టిలో, కానీ దేవుని దృష్టిలో మాత్రం చాలా విలువ కలిగింది. ఆయన నిత్య రాజ్యాన్ని కైవసం చేసుకుంటున్నాడు. Death is not the ending of human life. In fact, death is a beginning of eternity.